ఇవాళ ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భవిష్యత్ దర్శకులు. మన దురదృష్టం ఏంటంటే దర్శకుడు కొడుకు దర్శకుడు అవుతాడు, ప్రొడ్యూసర్ కొడుకు దర్శకుడు అవుతాడు, నృత్య దర్శకుడు దర్శకుడు అవుతాడు, ఫైట్ మాస్టర్ దర్శకుడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎప్పటికైనా దర్శకుడు అవుతాడా లేదా అని బ్యాక్ అవుతాడు. ఇవాళ చిన్న సినిమాలో మంచి కథ ఉంటే ఎక్కువ ఖర్చు కూడా అక్కర్లే, గుండెల్లో గుచ్చుకుపోయేలా తీయగల సమర్థత మీలో ఉన్నప్పుడు, మంచి రచయితలు మీ పక్కన ఉన్నప్పుడు, మంచి దర్శకులు మీరైనప్పుడు ఒకటి మాత్రం నమ్ముకోండి, స్క్రిప్ట్ని నమ్ముకోండి, ఇంకెవ్వరిని నమ్ముకోవద్దు. జస్ట్ బిలీవ్ స్క్రిప్ట్, దట్స్ ఆల్. ఇట్ మేక్స్ జనకు కావాల్సింది వాళ్ళ గుండెలు కదిలించే వ్యవహారం తప్ప ఇంకేమీ కాదు. అది నా మనస్ఫూర్తిగా నమ్ముతూ, భవిష్యత్తులో నాకు చాలా ఆనందంగా ఉందంటే, సార్ మాకు హీరోలు డేట్లు దొరకవు, డబ్బు ప్రొడ్యూసర్లు దొరకరు, మేము ఏం చేయాలి అనుకున్న కొంతమంది ఈ మధ్య మాకు మంచి కథ ఉంటే సార్ మేము వాళ్ళ సినిమా తీయగలం అని అసిస్టెంట్ డైరెక్టర్లు అంటుంటే నాకు నా సినిమాకి పరమార్థం అది అనిపించింది. అండ్ రియలీ ఈ ఆరంభం నుంచి ఒక సత్యం చెప్తున్నా, మనకి అతి చిన్న సినిమా అది, లోయెస్ట్ పాసిబుల్ బడ్జెట్లో తీసిన సినిమా, కానీ కేవలం మీడియా మిత్రులు, పాత్రికేయులు వీళ్ళ వల్ల మాత్రమే ఇది జనంలోకి వెళ్ళింది సార్. ది అవుట్ ఆఫ్ ద వే కూడా కాదు, అంత రాసిందే రాసి చేసిందే చేసి ఎక్కడైనా నేనే కనపడ్డంటే దిస్ ఇస్ ఓన్లీ రీజన్ మై మీడియా అండ్ ఐ ఓ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.